ఇఫ్ యు ఆర్ అ ఫ్రీలాన్సర్ వీడియో ఎడిటర్, దిస్ AI టూల్ విల్ చేంజ్ యువర్ లైఫ్. ఒక రీల్ ఎడిట్ చేయడానికి నాకు 6 hours ఆఫ్ టైం పడుతుండే. మొత్తం అన్ని ఎఫెక్ట్స్ యాడ్ చేసి, సబ్ టైటిల్స్ యాడ్ చేసి, మస్తు పంచాయతీ అసలు. ఆ టూల్ ని ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేసినాను. దెన్ అసలు దాని పొటెన్షియల్ చూసిన తర్వాత బ్రెయిన్ ఇట్లా ఫస్ట్ అయిపోయింది. చిన్న ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ నీకు సబ్ టైటిల్స్ మొత్తం ప్రొడ్యూస్ చేసి ఇస్తారు. నువ్వు ఇంగ్లీష్ లో మాట్లాడు, నువ్వు ఎడిట్ కూడా చేసుకోవచ్చు క్యాప్షన్స్. మార్క్ జుకర్బర్గ్ అండ్ లిజార్డ్ గురించి కలిపి ఒక సాంగ్ చేస్తారు హిందీలో. There's a new version of Sunu AI. Give me a song idea. A Bollywood love ballad in Hindi about a man who misses his lover who died. Let's write it about Mark Zuckerberg and his love for lizards. Just for fun. जब से मैंने तुमसे मिला, दिल है तेरा दीवाना, तेरे लिए लिखेंगे हम इश्क की प्यारी कहानी. तू मेरी फेसबुक है, मैं तेरा ज़करबर्ग बनानी. तू दिल दीवाना, दिल दीवाना, दिल दीवाना. So it's pretty good. This is really good. If this had an app, I would use this over Spotify. సో దాన్ని నేను ట్రై చేద్దాం అని చెప్పి రీసెంట్ గా ఒకసారి ఓపెన్ చేశాను. ఇప్పుడు నాకు బ్రేకప్ అయిందంటే ఐ హావ్ అ బ్రేకప్ జనరేట్ లిరిక్స్. సో మై నేమ్ ఇస్ సాయి దినేష్. ఇట్లా కొట్టా అంటే మనకు సాంగ్ ఎవడో చేసి బ్రేకప్ సాంగ్ మన బ్రేకప్ సాంగ్ మనకి వినిపిస్తుంది. సో సూపర్ అసలు. ఇంకా మ్యూజిక్ జనరేట్ చేయడానికి అసలు ఇప్పుడు ఈ కాలంలో ఇంకా తమనన్న దాన్ని కాపీ కొడుతున్నారు. కొత్త టూల్స్ వస్తాను. Yo, microphone check, make it a microphone check, give it a microphone, I make it a microphone check. So as we said, AI tools overpowered and 100x engineers లాగా వాళ్ళ కాంటెంట్ ఇంగ్లీష్ లో ఉంది. బట్ మోస్ట్ ఆఫ్ ద తెలుగు పీపుల్ రిలేట్ టు తెలుగు లాంగ్వేజ్, రైట్? సో తెలుగు లాంగ్వేజ్ లో ఇస్ నోబడి క్రియేటింగ్ లైక్ దట్ స్టఫ్, రైట్? ఇన్ఫాక్ట్ టెక్నాలజీ వైపులో టెక్నాలజీ కాంటెంట్ క్రియేషన్ తెలుగులో అసలు ఎవరు చేయట్లే. వాట్ ఐ సీ ఆన్ యూట్యూబ్. సో వీ గోనా డూ కాంటెంట్ అబౌట్ AI tools and other stuff also. సో ఐ టెల్ యూ ద స్టోరీ బిహైండ్ దిస్. ఏమైందంటే ఒకప్పుడు నేను తెలిసిందే కదా, నేను పాడ్కాస్ట్ రన్ చేస్తా. ఐ డూ పాడ్కాస్ట్ విత్ క్రేజీ పీపుల్ హు ఆర్ డూయింగ్ క్రేజీ థింగ్స్ ఇన్ డిఫరెంట్ డొమైన్స్. తెలుసు ఒక రీల్ ఎడిట్ చేయడానికి నాకు 6 hours ఆఫ్ టైం పడుతుండే. 6 or 8 hours ఆఫ్ టైం. మొత్తం అన్ని ఎఫెక్ట్స్ యాడ్ చేసి, సబ్ టైటిల్స్ యాడ్ చేసి, మస్తు పంచాయతీ అసలు. ఒక రోజు ఇషాంత్ శర్మ వీడియో చూస్తుండే అనమాట. ఆ లాస్ట్ వీడియో ఎండింగ్ లో ఫ్రీలాన్సింగ్ గురించి మాట్లాడతాడు కదా ఆయన. మాట్లాడుతుంటే ఇఫ్ యు ఆర్ అ ఫ్రీలాన్సర్ వీడియో ఎడిటర్, దిస్ AI టూల్ విల్ చేంజ్ యువర్ లైఫ్ అని చెప్తున్నాయి. దెన్ సబ్ మ్యాజిక్ AI అని చెప్పినాను అనమాట. దెన్ సర్లే మనం కూడా వీడియో ఎడిటింగ్ చేస్తున్నాం కదా, అంటే పాడ్కాస్ట్ ఛానల్ రన్ చేస్తున్నాం, నేను కూడా వీడియో ఎడిటింగ్ చేస్తుంటా. దెన్ వీడియో ఎడిటింగ్ ఆ టూల్ ని ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేసినాం అనమాట. దెన్ అసలు దాని పొటెన్షియల్ చూసిన తర్వాత బ్రెయిన్ ఇట్లా ఫస్ట్ అయిపోయింది అసలు. ఎట్లా అంటే విత్ ఇన్ అ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ కాదు, విత్ ఇన్ అ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ నీకు సబ్ టైటిల్స్ మొత్తం ప్రొడ్యూస్ చేసి ఇస్తుంది. నువ్వు ఇంగ్లీష్ లో మాట్లాడండి, తెలుగు రికగ్నైజ్ లేదు కానీ ఇంగ్లీష్ లో మాట్లాడంటే ఏకదమ్ అసలు ఫుల్ ప్రిసైజ్. నువ్వు ఎడిట్ కూడా చేసుకోవచ్చు క్యాప్షన్స్. చూపిస్తా. అంటే నువ్వు ఈ క్యాప్షన్స్ గురించి చెప్తుంటే నాకు ఒక టూల్ గుర్తొచ్చింది అనమాట. క్యాప్ కట్ ఉంటుంది. క్యాప్ కట్ గురించి తెలుసా? సో మోస్ట్లీ అంటే అదే వీడియో ఎడిటింగ్ కి చెప్తుంటారు క్యాప్ కట్ అని ఫేమస్ అని చెప్పి. ఆల్రెడీ టెంప్లెట్స్ ఉంటాయి, మనం జస్ట్ పిక్చర్స్ అప్లోడ్ చేస్తే ఇట్ కెన్ మేక్ అన్నట్లు ఉంటది. సో నా ఫస్ట్ అనమాట, చెప్పకూడదు కానీ ఒక ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంది, ఫేక్ ఛానల్. అప్పుడు ఉండేగా ఇట్లా వస్తుండేగా అప్పుడు వీడియోస్, వాటి నుంచి ఇన్స్పైర్ అయి చేసాము. ఏంటి ఏ నుంచి మనం వీడియోస్ క్రియేట్ చేయొచ్చు, లేదా పెద్ద పెద్ద వాళ్ళు అంటారు. మిస్టర్ బీస్ట్ కూడా ఒకసారి పబ్లిష్ చేశాడుగా, యూ కెన్ మేక్ షార్ట్స్ ఫ్రమ్ మై వీడియోస్ అని. ఆ వీడియోస్ నుంచి మనం షార్ట్స్ చేసి మనం గ్రో అవ్వచ్చు అనమాట. సో అట్లా అని చెప్పి అదేదో వీడియోలో చూసి ట్రై చేద్దాం అని చెప్పి దాన్ని వీడియో తీసుకొచ్చి క్యాప్ కట్ లో వేసేవాడిని. క్యాప్ కట్ ఇట్లా నువ్వు చెప్పినట్టు షార్ట్స్ జనరేట్ చేసి ఇంగ్లీష్ క్యాప్షన్స్ కూడా జనరేట్ చేసి బాగుండేది. కాకపోతే కంటెంట్ క్రియేషన్ ఈజ్ ఆల్ అబౌట్ ఓన్ క్రియేషన్ అని చెప్పి తర్వాత అర్థమైంది. అవన్నీ ఫేమస్ అవ్వవు, వచ్చినా లైక్ సమ్డే ఎంత కన్సిస్టెంట్ గా ఉన్నా అవన్నీ నాకు తెలిసి అంత
ఏ రోజు కన్నా మన ఫేస్ పెట్టి మన ఓన్ క్రియేటివిటీ మన ఓన్ దీంతో చేసేంత వరకు కంటెంట్ క్రియేషన్ ఇది మీకే తెలియాలి కంటెంట్ క్రియేషన్ గురించి ఆల్రెడీ ఆ ఫీల్. ఓకే, ఒకసారి మీట్ సబ్ మ్యాజిక్. ఇన్ఫాక్ట్ నేను కూడా అదే ప్లాన్ లో ఉన్నాను అనమాట. ఒకప్పుడు ఇప్పుడు కూడా ఉంది Hmm. అది. ఆ మిస్టర్ బీస్ట్ Hmm. చెప్పినట్ట అసలు Ah. చాలా మందికి తెలియదు ఇది. ఇఫ్ Hmm. మీరు ఒక యూట్యూబ్ వీడియోని తీసుకొని Hmm. మీ సొంత ఛానల్లో పెడితే కాపీరైట్ స్ట్రైక్ వేసి మీ మీద కేసు పడుతుంది, మీరు పైసలు కట్టాల్సి వస్తుంది. సో మిస్టర్ బీ రీసెంట్ గా ఏం చెప్పాడంటే ఒక ఇంటర్వ్యూలో, మీరు నా వీడియోస్ తీసుకొని వచ్చి మీ యూట్యూబ్ ఛానల్లో పెట్టినా గానీ నాకేం ఫరక్ పడదు. ఆ వీడియోతో వచ్చిన మనీ ఏం చేసుకోండి, మీరు ఏం ఫరక్ పడదు, మీ ఛానల్స్ లో పెట్టుకోండి, ఆ వీడియో నాకేం ఫరక్ ఆ, పడదు. అదే షార్ట్స్ చేసుకోమన్నాడు, లేదా క్లిప్స్ చేసుకోమన్నాడు అతని వీడియో నుంచి మొత్తం. యా షార్ట్స్, ఓన్లీ షార్ట్స్, నాట్ లాంగ్ ఫార్మ్ వీడియోస్, ఓన్లీ క్లిప్స్ కూడా షార్ట్స్. చేసుకోవాలి, క్లిప్స్ ఆర్ షార్ట్స్. యా అప్పటి నుంచి ఇవి ఫేమస్ అన్నమాట. క్యాప్ కట్ ప్రో అండ్ లాట్ ఆఫ్ AI tools we gonna talk about them. ఏమైందంటే దట్ వాస్ ద ప్లాన్ అన్నమాట. ఈ మిస్టర్ బీస్ట్ వీడియోస్ అన్ని షార్ట్స్ లాగా చేసి పబ్లిష్ చేద్దామని ఒక ఫేక్ యూట్యూబ్ ఛానల్, నాది కాకుండా ఒక ఫేక్ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి మిస్టర్ బీస్ట్ వీడియోస్ అన్ని తెచ్చి షార్ట్స్ లాగా కన్వర్ట్ చేసి పబ్లిష్ చేయడం. సో ఇంతకు ముందు ఏంటంటే అప్పుడు వీడియో ఎడిటింగ్ చాలా పంచాయతీ, మస్తు పంచాయతీ. అసలు నేను చెప్పినా కదా, అసలు 6 గంటలు ఒక రీల్ చేయడానికి. దెన్ ఇట్లా క్యాప్ కట్ ప్రో ఇట్లా చాలా వీడియో AI tools తెలుసుకొని మళ్ళీ ట్రై చేద్దాం అనుకున్నా ఆఫ్టర్ దిస్ 2 months, ఐ మీన్ ఆఫ్టర్ ఫ్యూ డేస్. దట్ వాస్ ద ప్లాన్, వన్ ప్లాన్. దెన్ కమింగ్ టు సబ్మాజిక్ AI, ఇది ఒక వీడియో ఎడిటింగ్ టూల్ అన్నమాట. మెయిన్లీ ఫోకస్డ్ ఆన్ యాడింగ్ క్యాప్షన్స్ అండ్ బీ రోల్స్ అనమాట. బీ రోల్స్ అంటే మధ్య మధ్యలో పిక్చర్స్ వచ్చి ఇట్లా, బీ రోల్స్ అంటే మధ్యలో ఎఫెక్ట్స్ వస్తాయి కదా అవి. దెన్ క్యాప్షన్స్ అంటే కింద సబ్ టైటిల్స్. డిస్క్లైమర్, ఓన్లీ ఇంగ్లీష్ లో మాట్లాడితే మాత్రమే ఇది డిటెక్ట్ చేస్తుంది, నాట్ తెలుగు, నాట్ కన్నడ, నాట్ హిందీ, ఐ డోంట్ నో. బట్ నేను ఇంగ్లీష్ చేసిన వీడియోస్ మాత్రం పెడితే అక్యురేట్ గా వచ్చింది. తెలుగు అయితే అసలు డిటెక్ట్ కాదు కదా, అసలు నా వల్ల కాదు రాబోయే అని చెప్పేసింది. దెన్ ఆటోమేటిక్గా లైక్ ఈ సౌండ్ ఎఫెక్ట్స్ కూడా యాడ్ చేస్తుందా? సౌండ్ ఎఫెక్ట్స్ కూడా యాడ్ చేస్తుంది. ఓకే, ఓకే. Yeah. దాంట్లో ఆ ఫీచర్ లేదు, లైక్ ఇట్స్ జస్ట్ జనరేటింగ్ సబ్ Okay. టైటిల్స్. అంటే జస్ట్ టక్ టక్ ఈ పాప్ ఎఫెక్ట్స్ ఇవి ఉంటాయి కదా, అవి యాడ్ చేస్తుంది. ఏదో ఉంటదిగా మీ వీడియో ఎడిటింగ్ లాంగ్వేజ్ లో ఎస్ఎఫ్ఎక్స్ అంటారు. ఎస్ఎఫ్ఎక్స్ యాడ్ చేస్తారు కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే యాడ్ చేయదు. ఓకే, ఓకే. ఓకే, సో ఈ submagic.co AI టూల్ వచ్చేసి, దెన్ యూ షుడ్ క్లిక్ ఆన్ దట్ అండ్ యూ షుడ్ డ్రాగ్ అండ్ డ్రాప్. నాకు తెలిసి ఇప్పుడు 5 minutes వీడియో దాకా అప్లోడ్ చేయొచ్చు, బట్ నేను యూజ్ చేస్తున్నప్పుడు 2 minutesకే లిమిటెడ్ ఉండే. 2 minutes వీడియో కంటే ఎక్కువ లెంత్ ఉన్న వీడియో అప్లోడ్ చేస్తే యూ హ్యావ్ టు బై ద ప్రీమియం. 5 minutes దాకా అయితే ఇట్స్ ఫ్రీ, అండ్ దట్ టు 3 వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేయగలరు మీరు ఒక్క అకౌంట్ తోటి. I'll upload a video. Give me a second. So casually checking my LinkedIn feed because I made up some post on my recent podcast with a hacker called Javed. Then suddenly my newsfeed went blue with all Microsoft outage ka post. What happened is all over the world, some of the Microsoft ka computers which were operating on. Then ఆఫ్టర్ అప్లోడ్ చేసిన తర్వాత యూ కెన్ ట్రిమ్ ద వీడియో ఆల్సో. నేను ప్రీమియర్ ప్రోలో అప్లోడ్ చేసి ఎడిట్ చేసి ప్రాపర్ గా చేస్తాను అనమాట. బట్ యూ కెన్ ఆల్సో ట్రిమ్ ద వీడియో హియర్. దెర్ ఇస్ అన్ ఆప్షన్ టు ట్రిమ్ వీడియో, అంటే ఏమన్నా గ్యాప్స్ ఉంటే కట్ చేసుకోవడానికి, లేకపోతే ఏమన్నా ట్యాగ్స్ ఉంటే కట్ చేసుకోవడానికి. దెన్ ఎడిట్ ఆప్షన్, ఎడిట్ క్యాప్షన్స్ అని ఉంటుంది. దెన్ యూ కెన్ డైరెక్ట్లీ అప్లోడ్ ఇట్. ఆప్షన్ ఎడిట్ క్యాప్షన్స్ సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేసేస్తే it will automatically detect your English and it will generate the captions anamata. So it will take a few seconds. A few moments later. Upload ayindi. So ee interface vastadi. First of all video chupista idi etla ochindi output. So I was casually checking my LinkedIn feed. So you can see here automatically detect chesi itla captions ichestadi anamata. So you can select different types of caption styles anamata. I usually select this Ali, which is professional and good. Then యూట్యూబ్ వీడియో Ali Abdal.
యా సో అతన్ని స్టైల్ ఆఫ్ క్యాప్షన్స్ కదా. యా అతని స్టైల్ ఆఫ్ క్యాప్షన్ అండ్ మిస్టర్ బీస్ట్ యా ఇది దాని తర్వాత ఇమాన్ ఖాన్జీ ఐ మీన్ యా యా పేరు సరిగ్గా రావట్లే. యా దెన్ ఓకే. డిఫరెంట్ బంచ్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. దాని తర్వాత మీకేమన్నా క్యాప్షన్స్ డిటెక్ట్ చేయడంలో ఇప్పుడు లింక్డ్ ఇన్ కాఫీ అని వచ్చింది. సో ఐ వాస్ క్యాజువల్లీ చెకింగ్ మై లింక్డ్ ఇన్ ఫీడ్. సో ఐ వాస్ క్యాజువల్లీ చెకింగ్ మై లింక్డ్ ఇన్ కా ఫీడ్. అది లింక్డ్ ఇన్ కా హిందీ వర్డ్, కానీ ఓకే హిందీ వర్డ్ ని డిటెక్ట్ చేయలేదు కాబట్టి మనం మార్చుకోవాలన్నమాట. సో ఇట్లా ఎడిట్ చేసుకోవచ్చు. ఎడిట్ చేసుకున్న తర్వాత ఎడిట్ చేసుకోవచ్చు ఇట్లా క్యాప్షన్ ని. దాని తర్వాత ఇఫ్ యూ వాంట్ టు యాడ్ బీరోల్స్ అంటే సౌండ్ ఎఫెక్ట్స్ కానీ ఇది కానీ జస్ట్ ఒక క్లిక్ తో అయిపోతుంది అనమాట. మ్యాజిక్ బీరోల్ ఉంటది. ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ద వీడియోలో బీరోల్స్ కావాలో చూపిస్తుంది అనమాట. యూ కెన్ సెలెక్ట్ దట్. ఐ యూజువల్లీ సెట్ ఇట్ ఫర్ 60 or 70. దెన్ ఇక్కడ ట్యాప్ చేయాలన్నమాట మ్యాజిక్ బీరోల్ అని. దెన్ ఇట్ విల్ స్టార్ట్ జనరేటింగ్ ద బీరోల్స్. బీరోల్స్ అంటే ఐ మీన్ పిక్చర్స్ యాడ్ చేసి సౌండ్ ఎఫెక్ట్స్ యాడ్ చేయడం, అట్లా వీడియోస్ యాడ్ చేయడం. దెన్ సీ దట్. సో ఆటోమేటిక్ గా జనరేట్ ఒకసారి చేసుకుంటాం. ఒకసారి వీడియో ఉంది. చూపిస్తారు స్టార్టింగ్ నుంచి. సో ఐ వాస్ క్యాజువల్లీ చెకింగ్ మై LinkedIn feed because I made up some post on my recent podcast with a hacker called Javed. Yeah. ఓకే. Then after that boost అని ఉంటది. ఓ ఇవన్నీ ప్రీమియం అన్నమాట. ఇప్పుడు నీకు డిస్క్రిప్షన్ రాసుకోనికి బరువు అనుకో, జస్ట్ ఇక్కడ బూస్ట్ అని ఒక ఆప్షన్ ఉంటది. దాంట్లో ఏఐ డిస్క్రిప్షన్ అని ఉంటది. నువ్వు వీడియోలో ఏం మాట్లాడినావో దానికి రిలవెంట్ గా క్యాచీగా ఉండేలాగా రాసా అనమాట. ఏఐ డిస్క్రిప్షన్ అండ్ హ్యాష్ ట్యాగ్స్. సో ఓకే. ఇదే అనమాట హ్యూజ్ మైక్రోసాఫ్ట్ అడ్వాంటేజ్. ఈ వీడియో దేని గురించి అంటే రీసెంట్ గా మైక్రోసాఫ్ట్ ది అన్ని క్రాష్ అవుతున్నాయి కదా విండోస్, యా యా దాని అర్థమైంది. గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో లో కూడా ఒక ఇది జరిగింది, లైక్ ఫ్లైట్స్ ఆగిపోవడం యా డ్యూ టు దిస్ అవుట్ ఇస్ లైక్ వాళ్ళ కంపెనీ సమ్ ఇది అవ్వడం వల్ల సాఫ్ట్వేర్. యా 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 బాగుంది, చాలా అసలు అక్యురేట్. ఎందుకు యా 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 చాలా అక్యురేట్ ఉంది. ఇంకా బెటర్ అయింది. నేను వాడేటప్పుడు అయితే ఖరాబ్ ఉండే బీరోల్స్, ఇప్పుడు బెటర్ అయింది. యా సో ఇట్లా డిస్క్రిప్షన్ అదే రాసి పెడుతుంది అనమాట. దెన్ యూ కెన్ Yeah. కాపీ అండ్ కొంచెం హ్యూమన్ టచ్ ఉండాలి కాబట్టి చేంజెస్ చేసుకోవాలి. ఇంకా నీకు పర్సనల్ లోగో ఏమన్నా ఉంటే దీంట్లో ఇన్పుట్ చేయొచ్చు. మ్యూజిక్ ఏమన్నా ఉంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇన్పుట్ చేయొచ్చు. యాజ్ యూ సెట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇన్పుట్ మనం మాన్యువల్ గా ఇన్పుట్ చేయాలన్నమాట. సౌండ్ ఎఫెక్ట్స్ మాత్రం బీరోల్స్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ చేంజ్ కూడా చేసుకోవచ్చు నువ్వు. బీరోల్స్ ఫోకస్ ఓకే. ఫ్లాష్ అని. దెన్ నీకు ఒకవేళ ఈ బీరోల్ నచ్చలేదు అనుకో, నీకు డిలీట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ స్టాక్ ఇమేజ్ కానీ లేకపోతే Okay. బీరోల్ ని మనం సర్చ్ చేసుకోవచ్చు మాన్యువల్ గా. సో టోటలీ మీ జాబ్ ని రీప్లేస్ చేస్తున్నా అది. యా అసలు షాక్ అయినా అసలు నేను లిటరల్లీ. దెన్ దాని తర్వాత ఈ వీడియోని ఎక్స్పోర్ట్ చేయాలి, ఐ మీన్ సేవ్ చేసుకోవాలంటే అంటే మన 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 లోకల్ సిస్టమ్ లోకి డౌన్లోడ్ చేసుకోవాలంటే ఎక్స్పోర్ట్ కొట్టాలన్నమాట. ఎక్స్పోర్ట్ కొట్టి దీంట్లో స్టాండర్డ్ ఆప్షన్ 1080p ఫ్రీగా ఇచ్చేస్తుంది. అల్ట్రా 4K కావాలంటే నువ్వు పైసలు కట్టాల్సిందే. 4K కూడా ఫ్రీ వచ్చేసింది అనుకుంటా. 4K 30 FPS. ఓకే, వాటర్ మార్క్ అప్లై చేసి ఇస్తాడు అనుకుంటా. వాటర్ మార్క్ అప్లై చేసి ఇస్తాడు. నేను ఏం చేస్తా అంటే తెలివిగా వాటర్ మార్క్ రిమూవర్ ఒకటి ఉంటది, అది కూడా చెప్తా. ఓకే. ఓకే, అంటే ఒక పెద్ద ప్రాసెస్ ఉంటది అనమాట. నేను ఇది మొత్తం వాటర్ మార్క్ రిమూవ్ చేసేది పెద్ద పంచాయతీ అసలు. Yeah. So I was casually checking my LinkedIn feed because I made up some post on my recent podcast with a hacker called Javed. Then suddenly my newsfeed went blue with all Microsoft outage ka post. What happened is all over the world, some of the Microsoft ka computers which సో ఏంటంటే నార్మల్ గా లైక్ గూగుల్లో చూస్తున్నా దొరికింది, బట్ దాని గురించి వీటిల్లో కూడా చూసావా, లైక్ ముందుగా ఓవర్ పవర్డ్ లో చూసావా. okay ఇట్స్ లైక్ అక్కడ కూడా చూసా ఒకసారి, బట్ నేను ఎప్పుడు ట్రై చేయాలనుకోలేదు. తర్వాత
వాళ్ళు ఏంటంటే మార్క్ జుకర్బర్గ్ అండ్ లిజార్డ్ గురించి కలిపి ఒక సాంగ్ చేస్తారు హిందీలో. ఓకే ఓకే. కామెడీ వీడియో ఒకటి ఉంటుంది, అది బాగుంటది. There's a new version of Sunu AI. Give me a song idea. A Bollywood love ballad in Hindi about a man who misses his lover who died. Let's write it about Mark Zuckerberg and his love for lizards. Just for fun. जब से मैंने तुमसे मिला दिल है तेरा दीवाना तेरे लिए लिखेंगे हम इश्क की प्यारी कहानी तू मेरी फेसबुक है मैं तेरा ज़करबर्ग बनानी तू दिल दीवाना दिल दीवाना दिल दीवाना. So it's pretty good. This is really good. If this had an app, I would use this over Spotify. సో దాన్ని నేను ట్రై చేద్దాం అని చెప్పి రీసెంట్ గా ఒకసారి ఓపెన్ చేశాను. సో ఇదనమాట suno.ai అని చెప్పి. యాక్చువల్లీ ఆ వీడియో చూస్తున్నప్పుడు నేను షాక్ అయినా. అసలు ఎంత భలే ఉంది అసలు. ఒరిజినల్ సాంగ్స్ కూడా బాలీవుడ్ సాంగ్స్ లెవెల్లో ఉంది అసలు. ఇస్తాగా ఎందుకు తొందర, ఒక్క నిమిషం ఆగు. క్రియేట్ ఉందిగా, సో ఇప్పుడు ఓపెన్ చేసామా, క్రియేట్ నొక్కి ఇక్కడ లైక్ ఒక క్యాప్షన్ ఎంటర్ చేద్దాం. క్రియేట్ ఓకే క్రియేట్ సో ఇదనమాట ప్రాంప్ట్. యూ కెన్ రీడ్ ఓవర్ ఇట్. Create an energetic intro song for my podcast channel Broadcast. The theme is exploring alternative paths to make money beyond traditional engineering careers. So my theme adega. So create చేద్దాం intro songs. Welcome to the show now. Time to break the mold now. Now, dreams are taking flight now. New paths in our sight now. Ideas flowing free now. Beyond the 9 to 5 grind. Catch the rhythm, feel that beat now. Make your way, be one of a kind. Broadcast here to let you know. ఇది చూడు అసలు నాకు ఇది అసలు సూపర్ ఉంది అసలు. Broadcast here to let you know there is more than one way to grow. Tune it, let's start the show. Alternative paths and broadcast, let's go. అసలు నువ్వు వాడచ్చు అసలు ఇంట్రోగా. అసలు ఎంత బాగుంది చూడు అసలు. లైక్ అసలు ఇది నాకు రిపీట్ చేసుకొని ఉంది అసలు. ఇక్కడ చూడు ఎక్స్టెండ్ అని బటన్ ఉందిగా, దాన్ని క్లిక్ చేసామంటే యూ విల్ గెట్ లైక్ ఇక్కడ ఉంది చూడు. ఇప్పుడు ఇక్కడ లిరిక్స్ ఎంటర్ చేయొచ్చు, నీ ఓన్ లిరిక్స్. సో నీకు మేక్ ర్యాండమ్ లిరిక్స్ అనుకుంటున్నా అది ర్యాండమ్ గా జనరేట్ చేస్తుంది. లేదా నువ్వు ఓన్ గా లిరిక్స్ చేయాలన్నా వేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ చూడు, సో ఇక్కడ పాప్ ఎలక్ట్రానిక్ అనేది ఇప్పుడు నార్మల్ గా చూడు జనరేట్ చేసింది. ఇది జనరేట్ చేసింది. తర్వాత వీ కెన్ సెలెక్ట్ ద స్టైల్ ఆఫ్ మ్యూజిక్, అంటే పాప్ కావాలా, మేల్ వాయిస్ కావాలా, పియానో. సో ఎట్లానే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ టైటిల్ డాన్సింగ్ ఇన్ ద రైన్ వచ్చింది. సో ఆడు నార్మల్ గా అంటే మన థీమ్ ది చేయలేదు లిరిక్స్, అండ్ నార్మల్ గా లిరిక్స్ చేశాడు. బట్ మన లిరిక్స్ లైక్ ఇప్పుడు మనం దీన్నే పేస్ట్ చేద్దాం. ఓకే మనం లిరిక్స్ ఇస్తే అది ట్యూన్ డిజైన్ చేసి ఇస్తుంది అనమాట. అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ లైక్ మనం కొంచెం ఇచ్చినా సరిపోతుంది. లైక్ ఇట్ కెన్ ఎక్స్టెండ్. లైక్ ఇందాక చూసాం కదా, ఇందాక క్రియేట్ బటన్ నొక్కితే లైక్ ఇట్ క్యాన్ చూడు ఇదే లైక్ మనం జస్ట్ కొంచెం ప్రాంప్ట్ ఇస్తే, ఇందాక వి గివెన్ లైక్ ఈ ప్రాంప్ట్ ఇచ్చాం క్రియేట్ ఎన్ ఎనర్జెటిక్ ఇంట్రో సాంగ్. సో దానికి లైక్ ఇట్లా జనరేట్ చేసుకుంది. తర్వాత మన ఓన్ పాప్ ఎలక్ట్రిక్ మన ఓన్ క్రియేట్ చేసుకోవాలంటే ఇక్కడ ఎక్స్టెండ్ కొట్టేసి చేసుకోవాలా, లేకపోతే దీనికి ఎక్స్టెండెడ్ వర్షనా? సో ఇక్కడ కూడా నువ్వు సేమ్ ప్రాంప్ట్ ఇవ్వచ్చు. ఇక్కడ కూడా లైక్ ఏంటంటే మనం ఇందాక ఇచ్చాం. సో సేమ్ థింగ్, క్రియేట్ అన్ ఇంట్రో సాంగ్ ఫర్ మై పాడ్కాస్ట్ ఛానల్. సేమ్ థింగ్ లైక్ నువ్వు మనం ఇందాక ఇచ్చాం కదా. సో ట్రై చేద్దాం. అర్థమైంది. ఇందాక ఇచ్చాం మనీ ఎట్లా ప్రొడ్యూస్ చేస్తున్నారు? ఓకే ఇది వస్తుంది చూడు. ఇప్పుడు మనం ఎక్స్టెండ్ చేసేదానికి ఇక్కడ లిరిక్స్ వస్తుంది. సో స్టైల్ ఆఫ్ మ్యూజిక్ పాప్ ఎలక్ట్రిక్. సో లెట్ ఇట్ బి అదే అందిద్దాం. తర్వాత బ్రాడ్కాస్ట్ ఇంట్రో ఉందిగా, సో ఎక్స్టెండ్ చేద్దాం సాంగ్ ని. సో కొత్త ఆడియోస్ జనరేట్ అవుతుంది. లెట్స్ సీ ఇది ఎట్లా ఉంటుందని చెప్పి.
క్యూరియస్. ఇలా అన్నమాట. లైక్ మనం ఇంకా నీకు పియానో స్టైల్ ఇష్టం, లైక్ యూ కెన్ లైక్ ఫంక్ స్టైల్ ఇష్టం, ఓకే. వాటెవర్ లైక్ నీ మ్యూజిక్ జానర్ బట్టి కూడా సెట్ చేసుకోవచ్చు. ఓకే. సో అవుతుంది పార్ట్ 2. సో ఇప్పుడు నువ్వు ఎక్స్టెండ్ చేసావు కాబట్టి పార్ట్ 2 అని వచ్చింది. గాట్ ఇట్. ఎక్స్టెండెడ్ వర్షన్ అన్నమాట. ఆ, ఆ. Hey there, dreamers, gather near. Out the box, we're thinking clear. Engineering is an all. Different paths, let's break the wall. ఇంజనీరింగ్. Broadcast, here we explore. New out the box, we're thinking clear. ఇన్సేన్ అసలు. Engineering is an all. Different paths. చూడు అసలు లిరిక్స్ చూడు అసలు ఎంత బాగుందంటే మీ ఛానల్ కి అసలు ఈ మొహంలో పెట్టుకోవచ్చు ఇంకా. ఏదే మనీ ఎట్లా ఒక్క ప్రొడ్యూస్ నిమిషం చేస్తున్నారు వీళ్ళిద్దరు నాకు lyrics అర్థం generate కాలే. ఏం చేస్తారు. అన్ని ఫ్రీ ఇచ్చేసినారు. ఓకే. ట్యూన్ వాళ్ళే ఫ్రీ. చెప్తా. అసలు బాగుంది, అసలు సాంగ్ అంతా కూడా చాలా బాగుంది. డౌన్లోడ్ చేసుకోవాలన్నా యూ కెన్ డౌన్లోడ్. ఓకే. సో ఇందాక అడిగావు కదా లైక్ వీళ్ళు రెవెన్యూ ఎట్లా జనరేట్ చేస్తారని. సో ఇప్పుడు మీ దానికి నేను చేసిన దానికి నా క్రెడిట్స్ బుక్ అయిపోయి సో 10 క్రెడిట్లు మిగిలాయి అనమాట నాకు. ఓకే. నార్మల్ గా అరౌండ్ 50 క్రెడిట్స్ ఏమో ఇస్తారనుకుంటా. ఓకే. స్టార్టింగ్ నేను చూసుకోలేదు. ఓకే. ఓకే. ఫ్రీ క్రెడిట్స్ ఉంటాయి. ఓకే. ఆ ఫ్రీ క్రెడిట్స్ తో లైక్ ఎన్ని కావాలన్నా అని చేసుకోవచ్చు. ఓకే. ఇంకోటి ఏంటంటే వీళ్ళొక్క ఒక హబ్ లా చేస్తున్నారు దీన్ని. లైక్ ఒక యూట్యూబ్ గానీ, ఇప్పుడు స్పాటిఫై ఉంది కదా. ఇప్పుడు ఇందాక మనం క్రియేట్ చేసింది చూసావుగా, ఓకే. ఇది ఉందిగా, నేను పబ్లిక్ చేయలేదు దీన్ని. అవును. ఓకే. ఓకే. ఇక్కడ ఒక ఆప్షన్ ఉందిగా పబ్లిక్ అని. సో నేను పబ్లిక్ చేయలేదు. పబ్లిక్ చేశాను అనుకో, ఇట్ విల్ రిఫ్లెక్ట్ ఇక్కడ అన్నమాట. హోమ్ లో వచ్చేస్తుంది, అంటే అందరికి విజిబుల్ ఉంటుంది అది. గాట్ ఇట్. గాట్ సో ఇట్. ఇవన్నీ డిఫరెంట్ క్రియేటర్స్ లైక్ వాళ్ళ ఇమాజినేషన్ లో క్రియేట్ చేసిన సాంగ్స్ ఇవి. ఓకే. టెల్ మీ వన్ థింగ్. నికోలస్ యా ఇప్పుడు ఇక్కడ నుంచి చేసిన సాంగ్ నేను యూట్యూబ్ లో పెట్టొచ్చు. ఐ మీన్ ఒక వీడియో ఫోటోను ఏదో ఒకటి వేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేసి దాని నుంచి రెవెన్యూ జనరేట్ చేయొచ్చు కదా నేను యూట్యూబ్ లో అప్లోడ్ చేసి. జనరేట్ చేయొచ్చని అనుకుంటా. ప్రస్తుతానికైతే లైక్ కాపీరైట్స్ అలాంటివి ఏమీ లేవు. బట్ మేబీ లైక్ ఐ థింక్ దే విల్ బి రైజింగ్, అంటే తొందరలో రైజ్ చేయొచ్చు లైక్ కాపీరైట్ క్లెయిమ్ కూడా. అంటే లైక్ ఆల్ సాంగ్స్ వాళ్ళకే ఉన్నట్లు. ప్రస్తుతానికైతే అలా ఏం లేదు. బికాస్ ఇట్ ఈస్ బ్లడీ గుడ్. అసలు చాలా బాగుంది అసలు. చాలా బాగుంది. చూద్దాం. అంటే లెట్స్ వెయిట్, అంటే వాళ్ళు ఏం చెప్తారు. ప్రస్తుతానికైతే నో కాపీరైట్ స్ట్రైక్. అంటే లైక్ నీకు ఉందిగా, ఇక్కడే ఉందిగా, మనం ఇప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చుగా. యా గాట్ ఇట్. నీకు ఇప్పుడు ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉందంటే దెర్ ఇస్ నో కాపీరైట్ క్లెయిమ్, అలాంటి టైప్ ఆఫ్ థింగేగా. నీకు అసలు ఆ డౌన్లోడ్ ఆప్షన్ అనేసి ఎందుకు ఇస్తాడు వాడు? ఫ్రీ, మనం యూజ్ చేసుకోవచ్చు అనే. గాట్ ఇట్. గాట్ ఇట్. ప్రస్తుతానికైతే ఇట్స్ ఫ్రీ. అవుట్ ఆఫ్ క్రెడిట్స్ మనం ఎన్ని క్రెడిట్స్ ఉందో ఆ క్రెడిట్స్ తో చేసుకోవచ్చు. తర్వాత లైక్ మేబీ ఆడు చార్జ్ చేసిన దాన్ని చూసుకోవాలి ఓకే. ఎలా ఉంటుందో చార్జెస్. దెన్ చూడలేదు. ప్లాన్ మార్చేసిన వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళొక కొత్త క్రియేటర్ హబ్, లైక్ ఇట్లా ఇప్పుడు ఒక యూట్యూబ్ ఉంది, ఒక ఇన్స్టా ఉంది, ఒక స్పాటిఫై ఉంది కదా. ఓకే. ఓకే. అట్లా వీళ్ళ ఓన్ టైప్ ఆఫ్ ప్లేలిస్ట్ ఇక్కడ ఉన్నాయి చూడు. సాంగ్స్ అన్ని ఇవన్నీ ఒక క్రియేటర్ చేసింది ఎవడో. ఓకే. ఓకే. ఇది చూడు, నికోలా టెస్లా వరల్డ్ టీమ్ లో. La 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 da. La 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 da. I'm Nicola Tesla. 90s పాటలా ఉంది. Master of lightning, electricity. చూడు అసలు ఎంత బాగుంది సాంగ్ కదా. అసలు యాప్ గాని ఇంట్రడ్యూస్ చేస్తే నేను ఇంక యాప్ వాడుకుంటా ప్రశాంతంగా. స్పాటిఫై బదులు దాని యాడ్స్ ఎవడు వింటాడు ప్రశాంత్. ఇది చూడు అసలు వర్కౌట్ కి సెపరేట్ ఉన్నాయి, వర్కౌట్ ప్లేలిస్ట్, ఓకే. ఓకే. పవర్ సర్చ్. చూడు వర్కౌట్ ప్లేలిస్ట్ ఉంది, ఇంకా డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి చూడు. ఇంకా ట్రెండింగ్ సాంగ్స్, ట్రెండింగ్ ప్లేలిస్ట్, వాళ్ళకు ఓన్ మ్యూజిక్ దీన్ని క్రియేట్ చేస్తున్నారు అసలు. ఓకే. నైస్. వాళ్ళ వెబ్సైట్ నుంచి యాప్ కి కానీ మారితే ఐ లవ్ టు స్విచ్ ఫ్రమ్ స్పాటిఫై. ఈవెన్ ప్రశాంతంగా స్విచ్ అవుతా. ఈవెన్ నేను క్రోమ్ విడ్జెట్ పెట్టుకొని వాడేస్తుంది. అంత బాగుంది ఇది. ఇప్పుడు నాకు బ్రేకప్ అయిందంటే, సో ఐ హావ్ ఎ బ్రేకప్, జనరేట్ లిరిక్స్, సో మై నేమ్ ఇస్ సాయి దినేష్. ఇట్లా కొట్టా అంటే మనకు సాంగ్ ఎవడో చేసి బ్రేకప్ సాంగ్ మనం ఎందుకు వింటాం? మన బ్రేకప్ సాంగ్ మనకి వినిపిస్తుంది. అసలు ఇన్సైన్ పాట ఏంటంటే నేను జైన్ మాలిక్ పాటలు ఎక్కువ వింటాను అనమాట. అంటే ఇట్లా హై నోట్స్ లాస్ట్ లో ఇట్లా దీర్ఘం తీసేది ఉంటది కదా, అవి అసలు నెక్స్ట్ లెవెల్ పాడతాడు. అసలు ఈ ఏ చేసిన దాంట్లో కూడా అసలు నెక్స్ట్ లెవెల్ హై నోట్స్ ఇవి ఉన్నాయి అనమాట. అసలు అసలు ఇన్సైన్ అసలు.
వీళ్ళు టెక్స్ట్ ఏందో అర్థం కావడం నాకు అసలు ఎట్లా చేస్తారు ఏం కథ. ఇంకా మనం కామెడీగా చేయొచ్చు లిరిక్స్. అసలు ఇందాక చూసావు నికోలస్ టెస్లా ఎవరిదో సాంగ్ విన్నా, ఉమ్, ఉమ్, ఉమ్. దాంట్లో చూసావు కదా వాళ్ళ టెస్లా అంటే లైక్ ఆల్ సాంగ్ డిఫరెంట్ ఉంది. యా, యా. అసలు సూపర్. అసలు ఇంకా అసలు మ్యూజిక్ జనరేట్ చేయడానికి అసలు ఏముంది ఇప్పుడు ఈ కాలంలో. ఇంకా తమనన్న అనిరుద్ధాన్ని కాపీ కొడుతున్నారంటే ఇంకా ఇది కొత్త టూల్స్ వస్తాను సో ఇంకా ఆఫ్టర్ దిస్ నేను ఏం చేస్తా అంటే సున్నా.ఏలో ఒక బంచ్ ఆఫ్ ఫీమేల్స్ క్రియేట్ చేసుకొని దీంట్లో పాటలు క్రియేట్ చేసి యూట్యూబ్ లో పెట్టి రెవెన్యూ చేస్తాను. రెవెన్యూ జనరేట్ చేస్తాను. లింక్డ్ఇన్ లో కూడా మ్యూజిషియన్ అని వేసుకో, సాంగ్స్ అడిగితే ఈ సాంగ్స్ చూపి ఎక్కడ కొట్టావు ఎక్కడ ఉందమ్మా స్టూడియో అంటే వెబ్సైట్ లో తీసుకోపు పండుగ వేసుకోపు. నెక్స్ట్ కూడా స్టూడియో ఖర్చు అవసరం లేదు. నేను పేరు ఆలోచించుకోవాలి. డీజే రాజు అంటే బాగోదు కదా, నేను ఏదైనా ఫ్యాన్సీగా పెట్టుకోవాలి. బాగుంది, డీజే రాజు కూడా బాగానే ఉంది. ఓకే, నేను పోల్ పెట్టి ఏదో ఒక లింక్డ్ఇన్ లోనే ఇన్స్టాగ్రామ్ లో పోల్ పెట్టి ఫైనలైజ్ చేసేసుకుంటాను. బాగుంది. బట్ వన్ థింగ్ ఏంటంటే ఎన్ని ఏ టూల్స్ ఉన్నా, ఇందాక నువ్వు వీడియో ఎడిటింగ్ చెప్పిన తర్వాత ఇప్పుడు సాంగ్ క్రియేటింగ్ ఇట్లా వచ్చిన, అన్లెస్ లైక్ ఇప్పుడు ఒక స్కిల్ లో నువ్వు ఎక్సెల్ అంటే లైక్ అడ్వాన్స్ లెవెల్లో ఒక టూల్ అంటే లైక్ ఒక స్పెసిఫిక్ స్కిల్ ఉంది అనుకోని, దీన్ని నిన్ను ఏ రోజు లైక్ ఈ డిస్కషన్స్ వస్తాయి కదా, ఇప్పుడు ఈ రోల్ వచ్చింది, ఈ టూల్ వచ్చింది, నన్ను రీప్లేస్ చేస్తున్నా. బట్ ద థింగ్ ఏంటంటే మనం ఒక స్కిల్ లో లైక్ హైలీ ప్రొఫెషనల్ ఉన్నాం అనుకో, అసలు ఈ ఒక పక్కకు కూడా రావు. మేబీ ఫ్యూచర్ లో ఇంకా అక్యురేట్ జనరేట్ అవ్వచ్చు, బట్ మన క్రియేటివిటీ మన సైడ్ ఆఫ్ థింగ్ లో అవి ఒక సైడ్ కూడా రావు. బేసిక్ గా ఇప్పుడు నేను మోస్ట్లీ పైథాన్ యూస్ చేసి ప్రోగ్రామింగ్ చేస్తా కదా. సో దాన్ని అడిగినప్పుడు లైక్ ఇట్ కాంట్ రెఫర్ టు లేటెస్ట్ డాక్యుమెంట్ అంటే లేటెస్ట్ టూలే ఉంది, బట్ నేను చూసి నేను ప్రోగ్రామ్ డిజైన్ చేసినట్టు అది చేయగలదు. ఇంకా చాలా ఇంప్రూవ్మెంట్ అవసరం అన్నమాట. నువ్వు ఇప్పుడు వీడియో ఎడిటింగ్ లో ఎక్సెల్ చేసు, నువ్వు నార్మల్ గా కూర్చొని వీడియో ఎడిటింగ్ చేస్తావు కదా. సో నీ వీడియోస్ నువ్వు వీడియో ఎడిట్ చేసేదానికి లైక్ ఏ క్రియేట్ చేసేదానికి ఒకే సిస్టమ్, అది ఒకే ఆల్గరిథం ఫామ్ చేసినట్టు ఉంటుంది. బట్ మన క్రియేటివిటీకి అనేది అది మ్యాచ్ చేయలేదు. బికాస్ ఏంటంటే హ్యూమన్ టచ్ ఉండాలి.